డిసెంబర్ 9 నుంచి తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి నిన్న మంత్రి పొంగులేటి చిట్చాట్ సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. అయితే డిసెంబర్ 9నే సెక్రటరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఆ రోజు నుంచి చేయాలా లేకుంటే 10వ తారీఖు నుంచి ఈ అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని దానిపైన 1-2 రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే వచ్చే అసెంబ్లీ సమావేశాల నిర్వహణ నాటికి తెలంగాణకు సంబంధించిన పూర్తి స్థాయి క్యాబినెట్ ఉండాలనేది ఆలోచనగా తెలుస్తోంది. ఇప్పటికే పలు దఫాలుగా కసరత్తు చేసినప్పటికీ సామాజిక సమీకరణాల నేపథ్యంలో వర్కౌట్ కాలేదు. అయితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క క్యాబినెట్ పూర్తిస్థాయి కూర్పు అనేది ఏర్పాటు చేయాలి. ఇప్పటికే ఆలస్యమైంది, సంవత్సరం కావాల్సిన నేపథ్యంలో ఖచ్చితంగా మహారాష్ట్ర ఎన్నికల రిజల్ట్స్ తర్వాత దీనిపైన మరోసారి ఏఐసీసీ చర్చించి ఎవరెవరు క్యాబినెట్లో తీసుకోవాలనే దానిపైన కూడా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. దీనిపైన ఇప్పటికే పలువురు పార్టీ నేతలు ఢిల్లీ స్థాయిలో కూడా లాబింగ్ మొదలుపెట్టారు. అయితే మహారాష్ట్రకి సంబంధించిన ఎన్నికల రిజల్ట్స్ కోసం టెన్షన్గా ఏఐసీసీ ఎదురు చూస్తున్న నేపథ్యంలో కొంత దీనిపైన ఫోకస్ చేయలేదు. మహారాష్ట్ర ఫలితాల తర్వాత మాత్రం మరోసారి మీటింగ్ నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. ఇక మరోవైపు అసెంబ్లీ సెషన్ సందర్భంగా పలు కీలక బిల్లులు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా కొత్త 6 చట్టానికి సంబంధించి సభలో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. 2024 6 చట్టానికి సంబంధించి కొన్ని సంబంధించి చట్ట సవరణలు చేస్తూ ఆ బిల్లును సభలో ప్రవేశపెట్టబోతున్నారు. దీంతోపాటు రైతు భరోసాకు సంబంధించి కూడా ఇప్పటికే ఉపసంఘం దాదాపుగా 8 ఉమ్మడి జిల్లాల్లో కూడా పర్యటించి అభిప్రాయం సేకరించింది. నిజామాబాద్, మెదక్ జిల్లాలో కూడా ఈ ఉపసంఘం పర్యటించి అభిప్రాయం సేకరించిన తర్వాత ఈ సభలో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది.